తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్తీక సందడి నెలకొంది. శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సన్నిధిలో నిమగ్నమయ్యారు. బోడుప్పల్ పెంటనగర్ కాలనీలోని శ్రీమాత నిమిషాంబికాదేవి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దేవాలయంలో దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ పూజారి తెలిపారు. అదేవిధంగా కార్తీక మాసం యొక్క విశిష్టతపై భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గుడి ట్రస్ట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. शिव शंभो स्वयंभो भो शंभो 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 शिव शंभो स्वयंभो
నిమిషాంబిక అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసం. మరి కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు కార్తీక దీపారాధన చేస్తుంటారు, శివుని పూజిస్తుంటారు. మరి ఈ కార్తీక దీపారాధన చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో మరి పూజారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. పూజారి గారు, మరి కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు? అసలు ప్రత్యేకత ఏంటి? చాలా చక్కటి ప్రశ్న వేశారండి. దీపము అనగానే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంధకార నివృత్తం జ్ఞాన సముపార్జనార్థం దీపం. అంటే మనకు అంధకారం అంటే ఏంటంటే ఏదో అంధకారం కాదండి, జ్ఞానం అనేది లేదు. ఎందుకంటే ఒకరు వెలిగించిందని మనం వెలిగిస్తున్నాం, కానీ ఆ దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నాం, ఆ దీపంతో మనకు వచ్చేటువంటి లాభం ఏంటో తెలుసుకోవట్లేదు. కార్తీక మాసంలో అందరూ స్నానం చేశారు, నేను దీపం వెలిగించాను కాదండి. దీపం వెలిగించడం వల్ల సుమారు 5 రకాల లాభాలు ఉంటాయండి. ఒకటి, దీపం ప్రమిద ఏదైతే ఉందో మట్టిదా లేదా పిండితో చేశామా అది ఒకటి. రెండవది, అందులో పోసినటువంటి నూనె. మూడవది, బత్తి ఏదైతే పత్తితో తయారు చేసినటువంటి దారంలాగా తయారు చేసినటువంటి బత్తి. నాలుగవది, వెలిగించడం వెలుతురు. ఈ వెలుతురు ఏం చేస్తుంది అంటే వెలుతురు ఎంత దూరం ప్రకాశిస్తుందో అంత దూరం ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ దూరమైపోయి ఆ యొక్క మనకు కాంతి వల్ల మనలో ఒక రకమైనటువంటి భక్తి, ఉల్లాసము, మనోరంజకమైనటువంటి విధంగా మనము దీపాన్ని కాంతిలో చూసుకుంటాం. నిజానికి లైట్లు వేస్తామండి, లైట్తో మనకి ఎలాంటి ఏది రాదు. అదే కనుక మనం ఇంట్లో దీపం వెలిగించి దీపం ముందు యాదేవో దీపస్తకం అంధాకార నివృత్తం యావత్ కార్తీక మాస ఉదార్థం దీపం ప్రతిహేతామి అని చెప్పేసి దండం పెట్టుకున్నట్టయితే సర్వ అరిష్టాలు తొలగి మనం విజయాలను పొందుతాము. నాలుగవది, దీపాన్ని వెలిగించినప్పుడు వెలుతురే కాకుండా ఆ వెలుతురును చూసి హర్షించడం, అంటే సంతోషపడ్డటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కార్తీక మాస వ్రతం యొక్క అనుబంధం అనేటువంటిది వస్తుంది అని చెప్పడం. మరి కార్తీక మాసంలో వ్రతం ఎలా చేసుకుంటారు? ఏముందండి, కార్తీక మాసంలో నిజానికి ప్రతి మాసం ఒక వైవిధ్యమైనటువంటి విశేషత సంచరించుకున్నప్పటికీ కార్తీక మాసం అనేటువంటిది శివకేశవుల మాసం అంటారండి. శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. ఇద్దరి కోసం కూడా శివకేశవ మాసం అని చెప్పుకుంటారు. అంటే విష్ణుమూర్తికి మరియు శివుడికి కూడా ఇద్దరికి ఆరాధనలు ఉంటాయి. ఇవాళ సోమవారం చాలా అద్భుతం, అది చెప్పడాల్సిన అవసరం లేదు, మనమంతా ధన్యజీవులం అని చెప్పుకోవచ్చు. అయితే విశేషం ఏంటంటే కార్తీక మాసం రాగానే స్నానం చేయాలి. స్నానం అంటే 9 గంటలకు కాదండి, సూర్యుడు రాకముందు స్నానం చేసేదాన్ని కార్తీక స్నానం అంటారు. అంటే ఉదయం 5 గంటల నుంచి 5:30 లోపు స్నానం అయిపోవాలి. అదేవిధంగా స్నానం తర్వాత మళ్ళీ విశేషంగా ఏంటి, దీపం. అదే సమయంలో దీపం పెట్టుకోవడం. మూడవది, అదే సమయం లోపల జపము, ఏదైనా దేవుని యొక్క ధ్యానము. అందుకనే చాలామంది విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణు ఆలయంలో పూజలు చేసుకోవడం, శివాలయంలోకి వెళ్ళి అభిషేకాలు చేసుకోవడం చేస్తుంటారు. ఐదవది దానము. ఈ 5 రకాలైనటువంటివి కార్తీక మాసంలో విశేషమైనటువంటివి ఉంటాయండి. సో సార్, మరి పూజారి గారు ఇంకా చెప్పాలంటే ఈ వ్రతం వల్ల చేసుకుంటే ఎలాంటి పుణ్యం లభిస్తుంది? నిజానికి చెప్పాలంటే కార్తీక మాసంలో అందరికీ తెలిసినటువంటిది సాయంకాల సమయంలో ఆకాశ దీపం అండి. ఈ ఆకాశ దీపం పెట్టడం వల్ల ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వైవిధ్యంగా చెప్పారండి. ఎందుకంటే ఈ రోజుల్లో గూగుల్ తల్లి, వాట్సాప్ తల్లి అని ఇద్దరు వచ్చేసి మనను ఏ రోజు పండుగ చేసుకోవాలో తెలియకుండా ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా. అయితే పురాణాల్లో చెప్పినటువంటి వరకు ఆకాశ మార్గంలో ప్రతి దేవతలు కూడా ఈ కార్తీక మాసంలో విహరిస్తూ ఉంటారు. ఆ విహరిస్తున్నటువంటి సందర్భంలో కూడా మనం ఆకాశ దీపం కింద పెట్టకుండా ఆకాశంలో కనుక వెలిగించినట్టయితే ఆ దేవతా కాంతులు కలిగి వల్ల ఆ కాంతి మళ్ళీ మనకు ప్రతిబింబే విధంగా చేసి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ హరిస్తాయని చెప్పడము చాలా విశేషంగా చెప్పడం జరిగింది పద్మపురాణంలో. ప్రతి దేవాలయానికి వైవిధ్యం మా దేవాలయం అండి, నిమిషాంబ దేవాలయం. ఎందుకు అని అడుగుతారు చాలామంది. అన్ని దగ్గరలో ఆకాశ దీపం వెలిగిస్తారు, చాలా విశేషం. కానీ ఎక్కడ కూడా నక్షత్రమాలిక అని వెలిగించరు. ఇది నక్షత్రమాలిక అండి.
ఇది నక్షత్రమాలిక అంటే 27 నక్షత్రాలకు సంబంధించి 27 దీపాలను పెడతాము. సర్వే జనా సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం. ఏ నక్షత్రంతో ఎవరి పేరు మీద ఎవరు ఎక్కడున్నా అందరూ బాగుండాలనేదే అమ్మవారి యొక్క ఉద్దేశము. అమ్మవారి సన్నిధిలో ఆ విధంగా మేము 27 దీపాలను పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా చేస్తున్నామండి. చాలా చక్కటి భక్తులండి. మా దేవాలయంలో అందరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ చక్కగా దీపాన్ని ఒకరి తర్వాత ఒకరు చక్కగా ఒక 5 దీపాలు వెలిగించి మళ్ళీ పక్కకు తప్పుకున్న తర్వాత వేరే వాళ్ళు 5 దీపాలు వెలిగించడం చాలా చక్కటి కార్యక్రమాన్ని అందించారు. భక్తులంతా కూడా సహకరించారు. ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది అందరూ కూడా మాస్కులు ధరించి మరీ చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ కూడా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి V3 ఛానల్ వాళ్ళు సోనీ గారు చాలా అద్భుతంగా చిత్రీకరిస్తూ అందరూ కూడా చేస్తున్నటువంటి ఏదైతే భౌతిక దూరాన్ని పాటిస్తున్నారో అది కూడా ఆవిడ గారు చాలా చక్కగా చిత్రీకరించారు. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంలో ఈ యొక్క ఛానల్ వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. నేను టెంపుల్ జాయింట్ సెక్రటరీ. ప్రతి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు వచ్చి దీపాలు వెలిగించిన వారికి మా సంఘం తరఫున శుభాకాంక్షలు. ఇలాగే ప్రతిసారి వచ్చి ప్రతిరోజు వచ్చి శివుడికి దీపారాధన చేసి పోయే భక్తులకు శివుని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. కావున అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. శ్రీ మాతా నిమిషాంబదేవి గుడిలో జరిగినటువంటి ఈ కార్తీక మాసం పూజ చాలా ఘనంగా గొప్పగా జరిగింది. దీనికి విచ్చేసినటువంటి కార్యకర్తలకి ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులందరికీ నమస్కారము, నమస్కారాంజలి. ఇక్కడికి వచ్చినందుకు మీడియా కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను గుడి మెంబర్ని. భక్తులందరికీ ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు.